గౌరవప్రదమైనటువంటి ఒక సలహా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటంటే అది హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి కొత్త హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అల్వాల్, ఎల్బీ నగర్, ఇదే విధంగా చుట్టూ ఉన్నటువంటి 4 హాస్పిటల్స్ వీటి యొక్క కన్స్ట్రక్షన్ ఆఫ్ చేసి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్కు మెరుగైనటువంటి యంత్రాలు అవి నడిచేటట్టు దానికి తగినటువంటి స్టాఫ్ అవి సమకూరిస్తే ప్రజలకు మేలు చేసిన వారం అవుతామని చెప్పి ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. అనవసరంగా కొత్త హాస్పిటల్స్ పెట్టి ఉన్నటువంటి హాస్పిటల్స్లో మిషనరీ పనిచేయలేదు, కరీంనగర్లో స్కానింగ్ పనిచేయట్లేదు, ఆదిలాబాద్లో పనిచేయట్లేదు, ఇక్కడ స్టాఫ్ లేరు, అక్కడ నర్సులు లేరు, అక్కడ మెడిసిన్స్ లేవు. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ ఎదురుగా ప్రైవేట్ నడుస్తున్నాయి, కానీ ప్రభుత్వం యొక్క హాస్పిటల్స్లో ఉన్నటువంటి అంబులెన్స్ కూడా సరిగ్గా నడవదు, అక్కడ స్కానింగ్ మిషన్ నడవదు, మెడిసిన్స్ బయట తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ కంటే ఉన్నటువంటి హాస్పిటల్ని మెరుగుపరిస్తే చాలా మంచిది. అనవసరంగా లేనిపోని ఆర్భాటాలకు పోకుండా గత పరిపాలకులు చేసినటువంటి నష్టాన్ని ఇంకా మనం నష్టం చేయకుండా ఉండాలంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసే హాస్పిటల్స్ని ఆఫ్ చేసి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వాటిని మెరుగుపరచండి అని చెప్పి ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా ఇవ్వటం జరుగుతున్నది. ఆలోచించండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.